లోక్సభ ఎన్నికల వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ తదితర విపక్షాలపై ఆదాయపు పన్ను శాఖ ద్వారా పన్ను ఉగ్రవాదానికి, ఐటీ ఉగ్రవాదానికి పాల్పడడం చాలా దుర్మార్గం. బీజేపీ చేతిలో, మోడీ చేతిలో ఐటీ, ఈడీ, సిబిఐ ఇవి కీలు బొమ్మలుగా, పప్పెట్లుగా తయారైపోయినాయి. ఇప్పటికే ఐటీ శాఖ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఖాతాలకు సంబంధించినటువంటి 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. 270 కోట్ల రూపాయలు స్తంభింపజేసింది. అంతటితో ఆగకుండా ఆ బ్యాంకు ఖాతాల నుండి 135 కోట్ల రూపాయలు ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇది చాలక మళ్ళా నిన్న 1823 కోట్ల మేరకు కట్టాలని డిమాండ్ నోటీస్ పంపించింది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీకి 11 కోట్లకు వాళ్లకు డిమాండ్ నోటీస్ పంపించింది. ఇదంతా ఎన్నికల వేళ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసి వాళ్ళు ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా చేయాలనే ఒక దుర్బుద్ధితో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇది మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఈ విధంగా మోడీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతూ ఉంది. దేశము నియంతృత్వం వైపు సాగుతూ ఉంది. ఏది ఏమైనా బీజేపీ ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ భయపడే క్వశ్చనే లేదు. కాంగ్రెస్ పార్టీ మరింత పట్టుదలతో ఈ ఎన్నికల్లో పోరాడుతుంది. ప్రజలు ఎన్నికల్లో బీజేపీ నియంతృత్వ చర్యలకు, దుర్మార్గ చర్యలకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.